అందరికీ నమస్తే, వెల్కమ్ టు జినూస్ గ్లోబల్. నేను గణేష్. ఈ వీడియోని ఒక 10 మందికి షేర్ చేయండి, ముందుగా ఒక సబ్స్క్రైబ్ చేయండి. రైట్, మన ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే అకౌంట్ నుంచి చలాను డెబిట్ చేయండి అని చెప్పిండో అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో మంటలు పుడుతున్నాయి. మంటలతో పాటు నిప్పులు కూడా చెలరేగుతున్నాయి. ఇక చూడండి, ఏకంగా ఎమోజీ తయారు చేసి ఒక పోలీస్ టోపీ పెట్టి ఆయనకు ఒక చేతిలో కెమెరా ఇచ్చి ఇక వెనక పక్క చార్మినార్ ఫోటో పెట్టి సిగ్నల్ పెట్టి ఆ స్పీడ్ లిమిట్ 40 అట, చలానా బ్యాలెన్స్ 1000 ఉండాలన్నట, హార్న్ అని పెట్టాలన్నట, ఎక్కడైనా గానీ ఫైన్ లిస్ట్ కూడా అక్కడ ఉంటదట. ఇక నో ఎంట్రీ బోర్డు కూడా పెట్టిరు. మొత్తానికైతే ఈ విధంగా ఇతన్ని తయారు చేసిర్రు. ఇంకోటి ఏంటంటే దీని మీద వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా, 6 గ్యారెంటీల మీద కూడా కొన్ని క్వశ్చన్స్ వేసారు పబ్లిక్. అది ఊరా మాసున్నట్టున్నాయి, మీకు చదివి పెడతా. ఒక్కొక్క స్కీమ్ గురించి ఒక్కొక్క డెబిట్ పెట్టారు వాళ్ళు. ఏ విధంగా ఇప్పుడు మహాలక్ష్మి 2500 స్కీమ్ గురించి మాట్లాడుకొచ్చారు. ఏ విధంగా అంటే నెలమారి పైన 2500 పడకపోతే ప్రజల అకౌంట్ కు ప్రభుత్వ అకౌంట్ నుంచి ఆటో కట్టు ప్లస్ పెనాల్టీ అట. ఇగో ఇట్లా కూడా పెట్టిరు. ఇంకోటి రైతు భరోసా, సీజన్ అయిపోయి పంట అమ్మిన డబ్బులు రాకపోతే వడ్డీతో సహా గౌట్ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్. ఇగో ఇదొకటి. నిరుద్యోగ భృతి ఉన్న ఉద్యోగాలకు సంబంధించి జాబ్స్ మాటలకు పరిమితం అయితే నిరుద్యోగ భృతి గౌట్ అకౌంట్ నుంచి ఆటో డిపాజిట్. ఇక డైరెక్ట్ ఒకవేళ నిరుద్యోగ భృతి ఇవ్వకుంటే, ఉద్యోగాలు ఇవ్వకపోతే మన అకౌంట్ లింక్ ఉంటే గవర్నమెంట్ అకౌంట్ నుంచి ఆటో మన అకౌంట్ లో డిపాజిట్ కావాలన్నమాట. కళ్యాణ లక్ష్మి లేదా షాదీ ముబారక్. ఏది కళ్యాణ లక్ష్మిలో తుల బంగారం ఇస్తున్నారు కదా, దాని మీద కూడా మాట్లాడారు. పెళ్లి అయ్యి పిల్లలు స్కూల్ కి వెళ్ళినా డబ్బులు రాకపోతే గౌట్ అకౌంట్ నుంచి లేట్ ఫైన్ తో పేమెంట్ చేయాలన్నమాట గవర్నమెంట్ వీళ్ళకి. ఇప్పుడు లింక్ చేయమన్నారు కదా వీళ్ళు, ఆ లింకులునే అన్ని దీనికి సంబంధించిన నిరుద్యోగ భృతి 2500, రైతు భరోసా, ఇవన్నీ ఇక ఆటోమేటిక్ గా గవర్నమెంట్ నుంచి డెబిట్ కావాలన్నట్టు. ఇక డెబిట్ అయ్యి మనకి క్రెడిట్ కావాలి. అట్లా కూడా మాట్లాడుతున్నారు ప్రజలు. ఇక పెన్షన్లు ఏమన్నారు, 2, 4 అన్నారు, 4, 6 అన్నారు, అంతే కదా. రైట్, నెల మొదలై పెన్షన్ రాకపోతే గౌట్ అకౌంట్ నుంచి పెనాల్టీతో సహా జమ కావాలన్నమాట. అంటే చూడండి, యాక్చువల్గా పెన్షన్ ఎప్పుడు పడుతుంది, 1వ తారీఖు పడుతుంది. ఆ 1వ తారీఖు దాటి పడితే పెనాల్టీతో సహా కూడా వడ్డీతో సహా పడాలి అని చెప్తా ఉన్నారు. పబ్లిక్ చూడిగా ఎంత రియాక్ట్ అవుతున్నారో దీని మీద. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ మీద కూడా మాట్లాడుతున్నారు. కాలేజ్ అయిపోయినా ఫీజు రాకపోతే గౌట్ అకౌంట్ నుంచి వడ్డీతో సహా చెల్లించాలి. ఇగో అట్లా కూడా ఉన్నది. మహిళల ఆర్థిక భరోసా పథకాలు పోస్టర్లకే ఉంటే డబ్బులు మాత్రం గౌట్ అకౌంట్ నుంచి డైరెక్ట్ గా అకౌంట్ లో డిపాజిట్ కావు. ఇట్లా తయారయ్యారు. ఇలా ఏమైనా తట్టున్నా చెప్పు, ఒకటి కాకపోతే ఒకటి. రుణమాఫీ సంబంధించి రుణం మాఫీ కాక బ్యాంకు నోటీసులు వస్తే ఆ మొత్తం గౌట్ అకౌంట్ నుంచి కట్ చేయాలి. ఇక చూడు, చలాన్కు ఆటో డెబిట్ ఉంటే హామీలకు ఆటో క్రెడిట్ తప్పనిసరి అట. అంటే చూడిగా, చలాన్కు ఆటో డెబిట్ ఆప్షన్ ఉంటే అకౌంట్కు ఆటో క్రెడిట్ ఆప్షన్ కూడా కల్పించాలి రేవంత్ అన్న అని చెప్పి ఇగో చెప్తా ఉన్నారు. ఇంత ఊరమ్మా సార్ అని ఎట్లా చెప్పు. పబ్లిక్ రియాక్షన్ చూడు ఎట్లుందో. వీళ్ళకి ఎట్లా 5 గ్యారంటీలు చేత కాలేదు. అదేవిధంగా ఇగో మాకు ఇవన్నీ మీరు ఎట్లా ఆటో డెబిట్ ఆప్షన్ పెట్టుకుంటున్నారు కదా, ఆటో క్రెడిట్ చేసుకుంటున్నారు కదా, ఇక మాకు మీరు హామీలు ఇచ్చారు కదా, ఆ హామీల నుంచి ఇక మేము కూడా ఇవి పెడుతున్నాం, మాకు కూడా ఈ రిటర్న్ ఇవ్వండి అని చెప్పి పబ్లిక్ ఈ విధంగా పంపుతా ఉన్నారు. ఇక చూడండి, దీని మీద కొంచెం మేము కూడా రివ్యూ చేసి పబ్లిక్ రియాక్షన్ కూడా మీకు పెడతాం. పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది, ఆటో చలాన్ డెబిట్ అనేది కరెక్ట్ కాదా, ఇది పబ్లిక్ అవసరమా, ప్రభుత్వానికి అవసరమా, దాని మీద కూడా రివ్యూ పెడతాం. ఇక ఇంకోటి ఏంటంటే, ఇక గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అన్ని డబ్బాలకు రావాలి అనుకుంటున్నారు కానీ ఆ గల్లపెట్టెల ఏం లేదు, గిర్రా గెలుపుతాడు. ఎటువైనా గదే 18,000 కోట్లు ఉంటానే ఆడ. ఇక పెరుగుతలేవు తగ్గుతలేవు. ఇక జీతాలకు వీళ్ళకి ఇచ్చే వరకే ఆడికాడికి అవుతుంది. ఇక తెలంగాణ గవర్నమెంట్ కు ఆదాయం అయితే పెద్దగా ఏం లేదు. అటు రెవెన్యూ శాఖ పడిపోయింది, ఇటు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పడిపోయింది, ఎక్కడ ఇన్కమ్ వస్తలేదు. ఇక ఇన్కమ్ వచ్చే దాంట్లో 2 ఉన్నాయి, ఒకటి ఎక్సైజు, ఇగో 2 చలాన్లు. ఇది రెండింటి మీద గట్టిగా ఒత్తితే అంత ఇంతో ఆదాయం వస్తుంది కావచ్చు. ఈ సంక్రాంతికి రైతు భరోసా ఇద్దాం అనుకున్నాడు కానీ అది బిస్కెట్ అయింది. బిస్కెట్ అయ్యో గీ రకంగా బెడ్స్ కొట్టింది. గీ రకంగా పబ్లిక్ రేవంత్ రెడ్డి గారిని నిజంగా అక్కడ చైర్ మీద కూర్చోబెట్టి వీళ్ళు కింద ఉండి ఆయన మొక్కుతారు. అంటే చూడండి ఎంతటి వ్యతిరేకత తయారైతుందో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేయండి ప్రజలారా. దీని మీద కామెంట్ కూడా చేయండి. ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన ఏవైతే ఉన్నాయో ఇవి మరి మీకు నచ్చినాయా, మరి ఈ విధంగా చేయడం కరెక్టేనా అని ఒకసారి కామెంట్ కూడా చేసే ప్రయత్నం చేయండి.